Assalamu alaikum wa rahmatullahi wa barakatuhu. Alhamdulillah. Alhamdulillahi rabbil alameen. Wassalatu wassalam ala rasulihil kareem. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Ya ayyuhalladhina amanu ittaqullaha wa qulu qawlan sadida. Yuslihu lakum a'malakum wa yaghfiru lakum dhunubakum. ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي رب زدني علما اللهم فقهنا في الدين ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. టుడే క్లాస్ ఉజూను భంగపరిచే విషయములు. అయితే గ్రహించండి ఇన్షాల్లా, మలమూత్రపు మార్గాల నుండి ఏది వెలువడినా సరే ఉజు అనేది భంగమవుతుంది. ఉదాహరణకి మలము, మూత్రము, అపానవాయువు, మది, వది, రక్తము మరియు మణి, ఇవి మలమూత్ర మార్గాల నుండి వెలువడడం వలన స్నానం కూడా విధి అవుతుందన్నమాట. తర్వాత పాయింట్ నెంబర్ 2, నిద్ర. మనం అనుకోకుండా నిద్రలో జారుకోవడం కూడా ఉజును భంగపరిచే విషయమే. నెంబర్ 3, ఒంటె మాంసం తినడం. ఒంటె మాంసం తినడం వల్ల కూడాను ఉజు భంగమవుతుంది. మళ్ళీ ఉజు చేయడం తప్పనిసరి. నెంబర్ 4, స్పృహ తప్పడం మరియు బుద్ధి క్షీణించడం. ఓకేనా? మన శరీర అవయవాలకు ఏదైనా నజాసత్ తగిలినా కూడా ఉజు అనేది భంగమవుతుంది అన్నమాట. నిన్న ఉజు చేసే విధానం, టుడే ఉజును భంగపరిచే విషయాలు తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత మేజోళ్ళపై మసా ఎలా చేయాలో ఇన్షాల్లా ఇప్పుడు గ్రహిద్దాం. ఇస్లాం ధర్మం ఎంత సులువైన విషయం అంటే, మనకెంత సులభతరం చేసిందంటే మేజోళ్ళపై మసా. ఇక్కడ హదీస్ చూడండి. అమ్రు బిన్ ఉమయ్య రదియల్లాహు అన్హు చెప్పారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ తలపాగా మరియు మేజోళ్ళపై మసా చేస్తున్నది నేను చూశాను. బుఖారీ హదీస్ 205. ఈ మసా ఎప్పుడు చేసుకుంటాం? మేజోళ్ళపై ఏదైనా మనము అనివార్య కారణాల వల్ల ప్రయాణాలకు వెళ్తూ ఉంటాము, బంధువుల రాకపోకలు ఉంటాయి కదా, అటువంటి పరిస్థితులు వెళ్తూ ఉంటాము. అప్పుడు కాలికున్న సాక్సులు తీసి మళ్ళీ అదే పనిగా ఉజు చేసుకుని మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు, మసాజ్ చేసి సరిపోతుంది. కానీ ఒక నిబంధన ఉంది. అదేంటంటే ఫస్ట్ మనం ఉజు చేస్తాం కదా, ఉజు చేసిన తర్వాత మాత్రమే మనము ఆ సాక్స్లను కాళ్ళకు తొడగాలి. ఇప్పుడు నేను అనివార్య కారణాల వల్ల ఏదో మా పక్కన ఏదో ఒక సిటీకి వెళ్ళవలసి వచ్చినప్పుడు నేనేం చేస్తాను, ఉజు చేసుకొని కాళ్ళకి సాక్స్లు వేసుకుని బయలుదేరుతాను. మళ్ళీ అక్కడ నాకు జోహర్ నమాజో అసర్ నమాజ్ టైం అయింది అనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను, ఆ కాళ్ళ సాక్సులు తీయడం అనేది మానేసి నార్మల్ ఉజు చేసుకొని ఆ యొక్క కాలి పై భాగాన తడి చేతులతోటి స్పర్శిస్తానన్నమాట. ఓకేనా? కాలి అడుగు భాగం కాదు, కాలి పై భాగంపై స్పర్శిస్తాను నేను, అదనమాట. అయితే మసాజ్ గడువు ఒక పగలు ఒక రాత్రి. అది ఎవరికి? స్థానికులకి. అలా కాకుండా ఏదైనా ప్రయాణంలో నమాజ్ చేస్తారు, కసురు చేయాల్సి వస్తుంది, ఆ ప్రయాణంలో ఉన్నవారు మూడు రెయింబౌలు మేజలో మసాజ్ చేసే అనుమతి ఉందన్నమాట. అయితే ఇప్పుడు మసాహ్ భంగం అయ్యే కారణాలు చూద్దాం. అంటే ఇక్కడ స్థానికులకి ఒకరోజు, మామూలుగా ప్రయాణంలో ఉన్నారు, దూర ప్రయాణంలో ఉన్న వారికి 3 రెయింబౌలు అనమాట. అయితే గడువు ముగిసిన పరుక్షణం నుంచే ఈ సౌకర్యం అనేది మనకు ఉండదు, భంగమైపోతుంది అనమాట. మసాజ్ చేసిన తర్వాత కనీసం ఒకసారైనా తీసినట్లయితే మసా భంగం అవుతుంది. లేదా మనిషి స్వప్నస్ఖలనం అంటాం, భార్యాభర్తల యొక్క సంభోగం కారణంగా వాళ్ళు అశుద్ధతకు లోనైతే అప్పుడు కూడా మసా భంగం అవుతుంది. అప్పుడు స్నానం చేయడం ఖచ్చితంగా తప్పనిసరి. అదనమాట విషయం. అల్హమ్దులిల్లా, టుడే క్లాస్ కంప్లీటెడ్. ఇన్షాల్లా అల్లా ఇష్టపడితే రేపటి క్లాస్లో సరికొత్త సబ్జెక్టులో నేను మీ ముందు ఉంటాను. అల్లా సుబ్హానహు తఆలా నా యొక్క చిన్న కృషిని స్వీకరించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. రబ్బనా తaqabbal మిన్నా ఇన్నకా అంత సమీఉల్ అలీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్
इज़्ज़ती अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। सुब्हानल्लाहि व बिहम्दिही सुब्हानकल्लाहुम्मा व बिहम्दिका अशहदु अल्ला इलाहा इल्ला अंता अस्तगफिरुका व अतूबु इलैक।